నిబంధన మామూలుగా ఉండదు. నాకు బాగా భయం వేసిన పదం ఏంటో తెలుసా? నా తొలి దినాలలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నువ్వు అప్పుడే ఏమైనట్టు, ఆమెతో పాపం చేసినట్టు. ఇది ఎంత కఠినమైన మాట తెలుసా నాకైతే. ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీని చూసి, ఒక పురుషుని చూసి మనస్సులో కలిగే ఆలోచనలు పక్కన ఉన్న భర్తకు తెలియదు, భార్యకి తెలీదు. నా భర్త ఆమెను ఏమనుకుంటున్నాడో, నా భార్య అతను ఏమనుకుంటాడో తెలీదు. అది తెలియాలంటే దేవుడిని కోరుకున్నవాడే ఉండాలి. చాలామంది వారి ఆలోచనలో వ్యభిచారం చేసేస్తారు. కానీ దేవుడు కోరుకున్న పిల్లలు అలా చేయరు. ఎందుకో తెలుసా? వారు అప్పటికే అందమైన అమ్మ ఎదురుగుండా వస్తుందంటే ఆ ఆశ వాడు అప్పుడే ఆ క్షణంలోనే చంపేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ శరీరము కలగచేసే ఇచ్చని చంపేస్తాడు. కారణం, దేవుడు కోరుకున్నవాడుకున్న లక్షణాలు దేవుడు కోరుకోలేడు. అక్కడి నుంచి ఇక్కడ వరకు లేదుగా సొల్లుగార్చుకుంటూ ఉంటాడు. పైగా వాడు ఏం చేయడు, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది వాడు వ్యభిచారం చేశాడని అర్థం. అవునా? వ్యభిచారికి పరలోక రాజ్యం ఉందా? చెప్పండి. వ్యభిచారికి పరలోక రాజ్యం ఉందా? లేదు కదా, లేదు. అంటే చూడండి, వ్యక్తి బాహ్యంగా కాదు, అది అందరికీ తెలిసేలా చంపేశాడు. కానీ నేటి క్రొత్త నిబంధనలో మనము అబ్షాలోము అయితే కత్తెట్టి చంపించేసాడు, కానీ మనము కత్తి ఘాటు వంటి మాటలతో చంపేస్తున్నాం మనుషుల్ని. సామెతల్లో మాట ఉంటుంది, కత్తి ఘాటు వంటి మాటలు. క్రైస్తవులు అలా మాట్లాడకూడదండి. నువ్వు చచ్చిపో. మనం ఒక మాట మాట్లాడితే ఆ మాటకు అవమానం తట్టుకోలేక చచ్చిపోతూ ఉంటారు కొంతమంది. తెలుసా? ఎదుటివారు మాట్లాడే మాటలకు, ఎదుటివారు వేసే నిందలకు కుటుంబాలు చచ్చిపోతున్నాయి. కారణం కత్తిలాంటి మాటలు. అంటే మన బాహ్యంగా ఒక వ్యక్తిని చంపటం లేదు, కానీ అంతరంగంగా అంటే పరోక్షంగా ఒక వ్యక్తిని చంపేస్తున్నాం మనం. నిన్న దేవుడు కోరుకుందే నీ మాట ఎదుటి వ్యక్తిని చంపేసేలాగా ఉండాలంటే దేవుడు నిన్ను కోరుకున్నాడా? అబ్షాలోము కోరుకున్నాడు, చంపేయడానికి ప్రీపెయిడ్గా ప్లాన్ వేశాడు. వచ్చాడు, అమ్నోను దొరికాడు, చంపేశాడు. అది కాదు, మనం అలా ఉండకూడదు. మనం ఏదైనా కోరుకున్నామంటే ఎదుటి వాడి క్షేమాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. వాడు ఆరోగ్యాన్ని కోరుకోవాలి, వాళ్ళు బాగుపడటం కోరుకోవాలి, వాళ్ళు అంతకంతకు అభివృద్ధిలోకి రావడం కోరుకోవాలి, అన్నిటికంటే ముఖ్యంగా వాడు రక్షించబడాలని కోరుకోవాలి, వాడు నాతో పాటు పరలోకంలో ఉండాలని కోరుకోవాలి. కానీ ఈనాడు వచ్చి చెప్పాడు తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం ఉండదా? నువ్వు వెళ్ళిన చోటకి నేను రాను. నువ్వు అంటే నాకు ఇష్టం ఉండదు, నువ్వు పెళ్ళికి వెళ్తా, పెళ్ళికి రాను. ఒకవేళ వస్తే అది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వస్తాను నేను. అర్థమైందా? ఒకవేళ నేను ఒక చోటుకి వెళ్ళానుకో, ఆ చోటుకి నువ్వే రావాలనుకో, నేను వచ్చానని సమాచారం తెలిసినా, లేదంటే ఎలా చూసినా పక్క వచ్చేస్తాడు. కారణం చెప్పలే, ఆడుండే చోట నేను ఉండాలి. కానీ క్రైస్తవులు అలా కాదు, నేనుండే చోట ఆడు ఉండాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ? పరలోకం. ఇక్కడే భూమి మీదే ఆడున్న చోట నువ్వు ఉండడానికి ఇష్టపడతలేదు నా తల్లే, నా తండ్రి. మరి రేపు పరలోకం ఉన్నాడని చెప్తే ఎక్కడ పోతావు చెప్పండి? ఇప్పుడు రమేష్ అంటే నాకు పడదండి, ఆడు ఎక్కడికి వెళ్ళి అసలు వెళ్ళలేదు. నేను ఆడు పలానా చోట ఉన్నాడని నాకు ఎవరో ఒకరితో తెలిసింది, నేను వెళ్తాం మానేసుకోండి. నాకు ఉంటారు మరి అనుచరులు, ఆడు అక్కడ ఏం చేస్తున్నాడో, ఎవడొస్తున్నాడు, కొన్ని అనుచరులు ఉంటారు నాకుని. ఇప్పుడు ఆడు వెళ్ళిపోయాడా లేదంటే నాకు ఒక సమాచారం రాగానే అప్పుడు వెళ్తాను నేను. ఇప్పుడు పరలోకంలో కూడా నా అనుచరులు చెప్తారు, పరలోకంలో రమేష్ ఉన్నాడు, వద్దు మనం అక్కడికి వెళ్ళొద్దు అని అంటే ఇప్పుడు ఎక్కడ పోవాలి నేను? ఎక్కడికే? రమేష్ పరలోకంలో నన్ను అనుచరుడు చెప్పాడు, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? వెనక్కి తిరిగి చూస్తే నరకమే కనబడుద్ది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి నేను అంటే ఆడు ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండవా? వేషధారి. నిన్న దేవుడు కోరుకుంది, దేవుడు మనస్సు కలిగి ఉండాలి తెలుసా? ఎక్కడో ఉన్న గొర్రెల కాపరిని కోరుకున్న దేవుడు, ఎక్కడో కట్టబడి ఉన్న గాడిద కోరుకున్న దేవుడు, ఎక్కడో పాపము చేత అతిక్రమల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని పైకి లేపి కోరుకుంటే మన మనుషుల మీద మనం విషం కక్తామా? చెప్పండి, అది కరెక్ట్ కాదు. ఒకవేళ అటువంటి వ్యక్తులు నీకు కనబడినా అటువంటి మనసు నీకు నాకున్న ఒకే ఒక్కటి రాసేసుకోవటమే, దేవుడు నన్ను కోరుకోలేదు,
కోరుకుంటే నా బుద్ధి ఇలా ఉండదని అనుకోవాలి.